రెడ్డిని మాకు లింక్ చేసి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి మీరు పదే పదే చేస్తున్న ఈ దుష్ట పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే మా ప్రయత్నం. రాజకసిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉంటే, తప్పు చేస్తుంటే న్యాయబద్ధంగా ఏ శిక్షలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు, ఉండటానికే వీలు లేదు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది. ఆ నాయకుడికి లింక్ చేసి రాజకసిరెడ్డి పేరుని మీరు వాడుతున్నారు కాబట్టి మేము అభ్యంతరం పెడుతున్నాం. రాజకసిరెడ్డి వాదనలను మీరు వినాలి, ఏసీబీ కోర్టుకు వివరాలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ దొరికారండి దొంగల ముఠా. ఎక్కడో చోట దొరుకుతారు కానీ బాగా ప్లాన్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసిన దొంగలు ఏదో ఒక క్లూ వదిలినట్టు ఆ డబ్బులు రాజకసిరెడ్డి ఫలానా ఫామ్ హౌస్ ఓనరు రాజకసిరెడ్డి ఇద్దరు స్నేహితులు కాబట్టి అక్కడ దాచిపెట్టుకున్నాడని చెప్తే, ఆయన తెల్లారేసరికి రాజకసిరెడ్డి ఏమన్నాడు, ఆ డబ్బులు నాయే అయితే ఆ డబ్బులు నేను దాచిపెట్టి ఉంటే ఆ డబ్బులు సపరేట్గా పెట్టండి, ఆ ప్రింటెడ్ నంబర్లన్నీ జాగ్రత్తగా ఉంచండి, నేను ఎక్కడి నుంచి తెచ్చానో అవన్నీ ప్రూవ్ చేద్దురుకోనని చెప్పాడు. ఎందుకు పారిపోయింది ప్రభుత్వం? సిట్ అధికారులు ఇక్కడ ఘోర వైఫల్యం చెందింది సిట్టు. మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, తస్మత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాం సిట్ అధికారులకు. ఆ ఫామ్ హౌస్లో ఫోటోగ్రఫీ చేయమని కరెన్సీని ఆ సులోచన ఫామ్ హౌస్ యజమానులను బెదిరించి అరుణ్ అనే వ్యక్తితో తప్పుడు వాంగ్మూలం చెప్పించుకొని పాత్రదారులు ఎన్టీఆర్ని దింపడానికి రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు తదితర ఒక సమూహం అంతా ఏ విధంగా అయితే ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కుట్రని, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా జరిగినట్టుండవు, అకస్మాత్తుగా ఉండవు. ఒక పకడ్బందీ ప్లాన్తో ఒక అనూహ్యమైనటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సిన మంత్రాంగం అంతా వాడతాడు. దానిలో నుంచి అరుణ్ అనే వ్యక్తిని అక్కడ ఫామ్ హౌస్లో తప్పుడు వాంగ్మూలం ఇప్పించుకొని ఈయన వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లించే కార్యక్రమానికి వాడుకున్నమాట నిజమా కాదా? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆ 11 కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కొత్త క్రైమ్ స్టోరీ వచ్చింది. అర్థమవుతుంది కదండి? అక్కడ దొరికారు, దానిలో నుంచి ఇప్పుడు బయటికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ప్రజల యొక్క మనసుని, మళ్ళీ ప్రజల యొక్క దృష్టిని మార్చాలి, మళ్ళీ ఒక గందరగోళమైన పరిస్థితిని ఏర్పాటు చేయాలి. దాంట్లో నుంచి పుట్టినట్టు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్నట్టుగా ఒక వీడియో వాళ్ళ మీడియాలో రిలీజ్ చేశారు. మంచిది. ఆ వీడియోలో 2000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. నేనేం అడగట్లా, రాష్ట్ర ప్రజలారా, మేధావులారా, మీడియా మిత్రులారా, అధిపతులారా, పరిశీలకులారా, ఆయా టీవీ డిబేట్లో కూర్చొని బాగా బ్రహ్మాండంగా విశ్లేషించే విశ్లేషకులారా, 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది ఎప్పుడు, వెనక్కి తీసుకుంది ఎప్పుడు? 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది 2013వ సంవత్సరంలో. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్నట్టుగా చూపించిన నోట్ల కట్లలో 2000 రూపాయల నోట్ల కట్ట కూడా ఉంది. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్కు ముందు 2000 రూపాయల నోట్లు లేదు, అంటే 2013కు ముందు 2000 రూపాయల నోట్లు లేదు. 2013 నుంచి 2023 మధ్యలో 2000 రూపాయల నోటు ఉంది. ఈ 2013 నుంచి 2023, 2013 నుంచి 14 రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. 23లోనే 2000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. ఎవరి దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లైనా వెనక్కి తీసేసుకుంది. ఒకవేళ అది 2023 తర్వాత కనుక ఆ డబ్బులు ఈ వెంకటేష్ నాయుడు లెక్కబెట్టి ఉంటే ఆ 2000 రూపాయల నోట్ల కట్లు నోట్ల మధ్యలో ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వెంకటేష్ నాయుడు తప్పు చేశాడా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చినవి? ఆ డబ్బులు నిజంగానే వెంకటేష్ నాయుడువా? ఆయన క్రైమ్ చేశాడా, ఆయన నేరం చేశాడా? అది మా వాదం కాదు, మాకు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. వెంకటేష్ నాయుడు అనేవాడు
ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే దానిలో మీరు 2 రోజుల నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతిలలో చాలా ప్రముఖంగా ఆ వెంకటేష్ నాయుడును మాకు జతగలుపుతూ వైఎస్ఆర్సీపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడేనని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత అనుంగ శిష్యుడని, భాస్కర్ రెడ్డి ఆంతరంగికుడని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈయనే చూశాడని మీరు ఒక అభియోగం మోపారు. దానికి ఆధారంగా ఒక ఫోటోను విడుదల చేశారు. అది మార్ఫింగ్ ఫోటోనా, తలకాయ తీసి తలకాయ పెట్టారా, మీరు ఏం చేశారో నాకు తెలియదు. అది విచారణ అధికారులే విచారించాలా. మరి ఇప్పుడు ఈ ఫోటో ఏమిటి? రాష్ట్ర ప్రజలు చూడండి. ఈ వెంకటేష్ నాయుడు 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో. ఏ పార్టీ వాడు? అది వదిలేద్దాం. షాడో ముఖ్యమంత్రి గారైన నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? ముఖ్యమంత్రితో దిగాడండి, షాడో ముఖ్యమంత్రి గారితో దిగాడు. ముఖ్యమంత్రి గారికి సన్మానం. అయ్యా మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారేమో, మార్ఫింగ్ అనుకుంటారో, షాల్వా సేమ్ టు సేమ్. ఏ షాల్వా? ముఖ్యమంత్రి బావమర్ది గారు, సినిమా యాక్టర్ గారు, ఎన్టీఆర్ గారు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో దిగిన ఫోటో. సరే, అదే ఈ వెంకటేష్ నాయుడు బాలకృష్ణ గారి రెండవ అల్లుడు, గీతం సంస్థ అధినేత, విశాఖపట్నం ఎంపీ, స్వయానా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సమీప బంధువు ఈ ఎంపీ గారితో ఫోటో. ఒక ఎంపీ గారితో కాదు, ప్రస్తుత కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మచాని చంద్రశేఖర్ గారితో ఫోటో. వాళ్ళ మిత్ర బృందం అంతా దిగారు. నారా లోకేష్ గారితో ఒక ఫోటో కాదు, ఒక సందర్భం కాదు, 2 సందర్భాల్లో ఉన్నాయి. అంటే ఈయన అనుకున్నప్పుడల్లా కలిశాడు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు, ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ అధికారం చెలాయిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ గారు ఈ నాయుడు గారిని ఎప్పుడంటే అప్పుడు కలిశాడు, ఎక్కడంటే అక్కడ కలిశాడు. మేమేదో ఉగాది ఫంక్షన్లో, ఉగాది జరిగేటప్పుడు గుంపులో ఎవరో వస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా వాస్తవుడిగా పరిచయం చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటే భాస్కర్ రెడ్డి గారికి అంటగట్టాడు, ఈయన నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టు. మరి ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారితో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ డబ్బులని చంద్రబాబు నాయుడు అని మేము అంటున్నాం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పెమ్మసాని చంద్రశేఖర్ని, విశాఖపట్నం ఎంపీని సిట్ అధికారులు తక్షణమే విచారించాలి. సిట్ అధికారులు ఏ మాత్రం దీంట్లో వెనకంజ వేసినా మీ కాశీ మజిలీ కథలలో వికృతమైన పారాగ్రాఫ్గా మిగిలిపోతుంది. ఫోటో ఆధారితంగా మీరు నేరాన్ని ఆపాదిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండినప్పుడు ఒక సాధారణమైన పౌరుడిలాగా వచ్చి అతను ఫోటో దిగితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోటో దిగితే, ఆయన ఎక్కడో వీడియోలో లెక్కబెట్టిన కట్లన్నీ మాకు ఆపాదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దోషం చేయాలనే కార్యక్రమం జరుగుతుంది కదా. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇదంతా చూడమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వినమ్రంగా, విధేయతతో, బాధ్యత కలిగిన ఓ రాజకీయ పార్టీగా మీరు ఓట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చాడు, నేనున్నానని ఆదుకున్నాడు. తనెక్కడ కూడా ఒక్కసారి కూడా ప్రజలను వదిలిపెట్టిన సందర్భమే లేదు. అలాంటి నాయకుణ్ణి
ఆనాడు ఎన్టీఆర్ మీద ఏ విధంగా అయితే కుట్ర చేశాడో చంద్రబాబు నాయుడు, ఇదిగో ఈ విధమైన అభూత కల్పనలతో, లేని కథలతో సృష్టించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి, ఆ అబ్బాయి ఆ వెంకటేష్ నాయుడు తమన్నా భాటియాతో, సినిమా యాక్టర్తో కలిసి ఒక ప్రైవేటు విమానంతో వెళ్ళినట్టుగా ఈనాడు ఒక కథనం రాసింది. ఈ రోజున ఈనాడు రాసిన కథనం, ఆయన దర్జాల్లో ఉన్నాడని, దర్జాగా తిరుగుతున్నాడని, చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడని అన్నారు. మంచిది, మేమేం కాదంట్లా. ఆయన ఎవరో, ఆయన ఎందుకు తిరుగుతున్నాడో, ఆ భాటియా ఎవరో మాకు సంబంధం లేదు. అయితే దీనిలో మా అభ్యంతరం ఏమిటంటే, ఈయన భోగభాగ్యాలు అనుభవించడానికి మద్యం సొమ్ముతో జల్సాలు, ఈయన చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే స్తోమత కేవలం మద్యం సొమ్ముతోనే చేస్తున్నాడని, లేని మద్యం స్కామ్ను ఒకటి సృష్టించి ఆ వెంకటేష్ నాయుడిని వైసీపీకి అంటగట్టి ఆయనతో మమ్మల్ని జతకడుతున్నారు. మేము అడుగుతున్నాం, మరి ఈ టికెట్ ఎవరిదండి? అయ్యా కొద్దిగా జూమ్ చేయండి తమ్ముళ్ళు, బాగా జూమ్ చేయండి. టికెట్ వచ్చింది పరిశోధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు నేను హ్యాట్సాప్ చెబుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా విభాగం అహరహరం శ్రమిస్తుంది. దీనిలో ఎవడెవడు ఎంత కుట్ర చేస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దోషం చేయాలని కుట్ర పన్నుతున్నారు, ఆ కుట్రలు ఛేదించడానికి రాత్రి పగలు కష్టపడుతున్న నా మీడియా సోదరులందరికీ నేను సలాం చేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. ఈ టికెట్ మధు క్రియేషన్స్, తమ్ముళ్ళు, మధు క్రియేషన్స్ బుక్ చేసింది. చార్టెడ్ ఫ్లైట్ యొక్క కాస్టు 17,86,225 రూపాయలు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఈ హైదరాబాద్ టు కోయంబత్తూర్ టు హైదరాబాద్ జరిగే ప్రయాణము ఈ మధు క్రియేషన్ ఎవరు? మీరు గూగుల్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ క్రియేటివ్ సంస్థ ఎవరు? ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరు? ఆ నిర్మాత ఎవరు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు? ఈ తేదీ ఎప్పుడు? ఇది 13/4/2025 నాడు బుక్ చేయబడింది. 13వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2025 ఎలక్షన్ వచ్చిన సంవత్సరం తర్వాత కూడా మద్యం డబ్బులతో ఇతను జల్సా చేస్తున్నాడని చెబుతుంది ఈనాడు. ఇక్కడ దయచేసి పాత్రికేయ మిత్రులు, కేస్ స్టడీ ఇది కేస్ స్టడీ. ఎన్టీఆర్ని ఏ విధంగా అయితే లక్ష్మీపార్వతికి ముడిపెట్టి లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారిపోయింది, మన పదవులకి లోపం వచ్చేసింది, ఇదిగో అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఏ విధంగా అయితే ఒక అభూత కల్పన ఎన్టీఆర్ మీద సృష్టించాడో, 2025 ఏప్రిల్ సంవత్సరంలో మధు క్రియేషన్ అనే ఒక సినిమా సంస్థ ఓ ఫిలిం యాక్టర్ అయిన తమన్నా భాటియాకు ఆ వెంకటేష్ నాయుడు అని అతను కూర్చున్నారు. దానిలో ఇంకా కొంతమంది ఉండుంటారు తప్పనిసరిగా, ఆ ఫ్లైట్లో మిగతా వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళిద్దరే దిగిన ఫోటోని పెట్టారు. ఆ ఫోటో పెట్టడానికి కానీ, తమన్నా భాటియా వెంకటేష్ నాయుడు కూర్చున్నందుకు కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దానికి కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మాకు సంబంధం లేదు. అది మా ఆర్గ్యుమెంట్ కాదు. మా ఆర్గ్యుమెంట్ అలా ఆ వెంకటేష్ నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరెందుకు ముడి పెడుతున్నారని అడుగుతున్నాం. మాకే సంబంధం ఉంది దానిలో?